తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అండి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత నేరుగా 3035 పోస్టులకు రిక్రూట్మెంట్ చేయాలని ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి ఆర్టీసీ అయితే అనుమతి తెచ్చుకోవడం జరిగింది. గత 12 సంవత్సరాలుగా ఆర్టీసీలో కారుణ్య నియామకాలు తప్ప డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకపోవడంతో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే మొట్టమొదటి ఆర్టీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గా వెలువడనున్నట్టుగా తెలుస్తోంది. ఆర్టీసీలో గత 12 సంవత్సరాలుగా నియామకాలు లేకపోవడంతో ఈ మేరకు పెద్ద ఎత్తున ఉద్యోగులు రిటైర్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఈ రిటైర్మెంట్ రూపంలో సిబ్బంది తగ్గుతూ ఉండడంతో ఆర్టీసీకి ఉద్యోగుల కొరత అయితే మొదలైంది. ముఖ్యంగా డ్రైవర్ల సంఖ్య సరిపోకపోవడంతో ఉన్న డ్రైవర్లకే అదనపు డ్యూటీలు వేస్తూ వీక్లీ ఆఫ్ లో కూడా డ్రైవర్లు విధుల్లోకి రావాలి అంటూ ఆర్టీసీ అయితే ఇప్పటి వరకు ఆదేశిస్తూ వచ్చింది. దీంతో ఎక్కువగా డ్రైవర్లు అలసిపోవడంతో ఎక్కువ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఈ మేరకు రద్దీ ఎక్కువై బస్సులు తక్కువై అలాగే ఆర్టీసీ సిబ్బంది తక్కువ కావడంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ 4000 బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకుని ఇప్పటికే 1500 బస్సులను మేరకు సమకూర్చుకున్న నేపథ్యంలో సిబ్బంది పెంచుకోవడం కోసం ఆర్టీసీ అయితే వివిధ కేటగిరీల వారీగా పోస్టులను భర్తీ చేసుకోవాలని ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవడం జరిగింది. మనకు త్వరలోనే టీఎస్ఆర్టీసీ 3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆ పోస్టుల వివరాలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడవచ్చు. అత్యధికంగా డ్రైవర్ పోస్టులే 2000 ఉన్నాయి. శ్రామిక్ పోస్టులు 743, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ లో 114, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ లో 84, డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ విభాగంలో 25 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 23 పోస్టులు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ విభాగంలో 15 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్ సివిల్ విభాగంలో 11, మెడికల్ ఆఫీసర్ జనరల్ విభాగంలో 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ విభాగంలో 7, అకౌంట్స్ ఆఫీసర్ విభాగంలో 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు ఈ మేరకు టీఎస్ఆర్టీసీ తెలియజేస్తోందండి. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈ విధంగా వివరాలను అయితే తెలియజేస్తూ ఉన్నారు. టీఎస్ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఆర్టీసీలోని వివిధ కేటగిరీల్లో 3035 పోస్టులు భర్తీ చేస్తామని, పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి అయితే ఈ మేరకు కృతజ్ఞతలు ఆయనైతే తెలియజేస్తున్నారండి. మనకు త్వరలోనే టీఎస్ఆర్టీసీ వివిధ కేటగిరీల వారీగా 3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. వెంటనే ఆ సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ టీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలను మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించే 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కావచ్చు, ఏది ఉన్నది ఉన్నట్టుగా మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి. నమస్కారం.